హాయ్ హలో వెల్కమ్ టు క్యాచీ చాట్స్. నేను మీ క్యాచీ చాట్స్. మీరు తమిళనాడు చూశారు కదండి. ఈ శ్రమ్ కార్డు ఉపయోగాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శ్రమ్ కార్డు ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. దాని ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. దాని గురించి మీకు వివరంగా చెప్తాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియోని చూస్తున్న మీలో ఎవరైనా కొత్తవారు ఉంటే కనుక దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఇంకా తెలియని వారికి ఎంతోమందికి ఈ వీడియో వెళ్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ శ్రమ్ కార్డు వల్ల ఉపయోగాలు ఏంటివి, ఏ విధంగా అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం వీడియోలకు వెళ్ళే వివరాలకు వెళ్తే, మనకు ఈ శ్రమ్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైనది. దీనివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ శ్రమ్ కార్డును సృష్టించిన ప్రతి కార్మికుడి డేటాబేస్ని జాతీయ కార్మిక పోర్టల్లో సురక్షితంగా ఉంచబడుతుంది. అంతేకాదు ప్రతి కార్మికుడికి మరియు వారికి ప్రత్యేకమైన ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఏంటంటే లేబర్ కార్డు ఉన్నవారికి గొప్ప రోజు అనుకోవచ్చు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ఈ యొక్క ఈ శ్రమ్ కార్డును ప్రవేశపెట్టడం అయితే జరిగింది. కార్మికులు అంటే ఎంతోమంది ఉన్నారు, ఎన్నో రకాల కార్మికులు ఉన్నారు. ప్రతి ఒక్క కార్మికుడికి సులభంగా ఈ ప్రయోజనాలు పొందడానికి వీలుంటుంది. పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాలు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇది లేబర్ కార్డులో నమోదు చేసుకున్న వారికి ఖాతాలకు ప్రతి నెల 3,000 రూపంలో ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం అయితే ప్రతిపాదించింది. ఇది కార్మికులకు తమ జీవన ప్రమాణాలకు మెరుగుపరచుకోవడానికి కూడా సహాయపడుతుందండి. కార్మికులు ఏ రకమైన సమాచారం కోసమైనా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. ఈ సహాయం కోసం ఏంటంటే, రిజిస్ట్రేషన్ తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏంటంటే 14434. మళ్ళొకసారి చెప్తా, బాగా వినండి, లేదా ఎక్కడైనా నోట్ చేసుకోండి, మర్చిపోతారు. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 14434 అన్నది ఉంది. ఈ శ్రమ్ కార్డు యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది నేను చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి. అంతేకాదు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, స్కిప్ చేసి చూడడం వల్ల ఏమైందంటే, మీరు ఏవైతే తెలుసుకోవాలనుకున్నారో అవి మిస్ అయిపోతాయి వీడియోలో. నేను ఎక్కడో ఒక దగ్గర మధ్యలో చెప్తుంటా, లేదా చివరిన చెప్తా. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడగలరని నేను కోరుకుంటున్నాను. ఈ కార్డు కలిగి ఉన్న వ్యక్తికి పథకాల ప్రయోజనాలు ఏంటంటే, ఈ కార్డు ఇంకా కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకాల మరణం చెందినట్లయితే అతని కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వబడుతుందండి. ఒక కార్మికుడు ఒకవేళ ప్రమాదంలో యాక్సిడెంట్ అయ్యి ఏదైనా అనుకోని సంఘటన వల్ల తన అంగవైకల్యం ఏర్పడితే ఆ వ్యక్తికి ఈ పథకం కింద 1 లక్ష రూపాయలు అందివ్వడం అయితే జరుగుతుంది. అది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద ఈ శ్రమ్ కార్డులో చేరిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 2 లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందడానికి వీలుంటుంది. వాళ్ళు అర్హులు కూడా కాబడతారు. అంతేకాకుండా ఈ లేబర్ యాక్ట్ కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ శ్రమ్ కార్డు కలిగిన వ్యక్తి ఒకవేళ పాక్షికంగా ఏమైనా డియాక్టివేట్ అయితే వారికి 1 లక్ష రూపాయల బీమా కూడా లభిస్తుందండి. అయితే దీన్ని పొందడం ఎలా, దానికి కావాల్సిన పత్రాలు ఏంటివి అనేది చూసుకున్నట్టయితే, లేబర్ కార్డు తయారు చేయడానికి మనకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏవైతున్నాయో అది ఒకటి ఆధార్ కార్డుకు లింకు చేయబడినటువంటి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా IFSC కోడ్తో
కలిగినటువంటి మన సేవింగ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ అకౌంట్ నెంబర్ కలిగి ఉండాలి. అది ఎవరు అర్హులు, ఎవరు నమోదు చేసుకోవచ్చు అంటే ఎవరైతే మన కార్మికులు ఉంటారో, అంటే వలస కార్మికులు, రిక్షా డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, బ్యూటీ పార్లర్ కార్మికులు, ఇక సెక్యూరిటీ గార్డ్స్, అదేవిధంగా స్వీపర్లు, వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఎవరైనా ఇంకా కొన్ని మన పెయింటింగ్ చేసేవాళ్ళు కానీ చాలా రకాల కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చేసుకోవచ్చండి. దీనికి ఎవరు అనర్హులు అంటే ఆదాయ పన్ను చెల్లించని వారు, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఈఎస్ఐ లబ్ధిదారులు అనర్హులండి. ఇది దేశవ్యాప్తంగా మరియు జీవితాంతం చెల్లుతుంది. 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చండి. అంతేకాకుండా ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తమ గుర్తింపు కార్డును యూఏఎన్ నెంబర్తో వస్తుంది కాబట్టి అది అక్కడికక్కడే ఆన్లైన్లో మీరు ఒకటి అప్లికేషన్ ఫామ్తో పాటు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా చేసుకోవాలి, దీని సైట్ ఏంది అని అంటే నేను సైట్ది అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా అది చూసుకోండి. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.